బ్రేకింగ్ చేస్తున్నాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమూర్పేటలో ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన రాజు ఇంటిపై గెలిచినటువంటి వర్గం దాడికి పాల్పడింది. రాజు ఇంటిపై ట్రాక్టర్తో పాపయ్య వర్గం దాడి చేసింది. తనపైనే పోటీ చేస్తారా అంటూ కూడా పాపయ్య వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదంలో 5గురికి గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో ఓడిన అభ్యర్థి బాలరాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. తిరుగుతే నన్ను పరామర్శించడానికి ఉంటది కదా అన్న. మేము పోయి కూర్చున్నాం, అమ్మ అందరం ఉన్నాం. నిన్నైతే వార్నింగ్ ఇచ్చినన్న బాబాయ్ సాయిబాబు వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చాం. మేము తెలిసిన తెల్లారే మీరు చంపేస్తానన్న, మీరు అటు తప్పకుండా రైడ్ వేస్తారని చెప్పినన్న. అయితే మేము ఏం చేసినామన్న, ఏమని అనుకోండి మా దగ్గర మేము గెలిపించుకుందాం దిగినామన్న. కానీ అన్న మాట నిలిపించుకున్నాడన్న. గుద్దుతే వాళ్ళ అన్న తమ్ముడిని పంపించి డాక్టర్ కళ్ళమ్మని నడిచిందన్న. గుద్దుతే వెనక ముంగడికి అన్న, వెనక ముంగడికి కాశీ ఉన్నోడు ఎట్లా గల్లబట్టి గుద్దుతాడో అట్లా గుద్దినాడు. ఉత్త వెళ్ళి వరకు చేసిన నేను అంత పరిచయం చేసినాను. ప్రాణాన్ని అయితే ఉందన్న. ఆ పరిపాలన వద్దన్న మాకు. మమ్మల్ని లేకపోతే ఊరికి మమ్మల్ని పంపిరి. జీతం చేసుకుని అయినా బతుకుతా, జీతం చేసుకుని అయినా బతుకుతా. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమూర్పేటలో ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన రాజు ఇంటిపై గెలిచినటువంటి వర్గం దాడికి పాల్పడింది. రాజు ఇంటిపై ట్రాక్టర్తో పాపయ్య వర్గం దాడి చేసింది. తనపైనే పోటీ చేస్తారా అంటూ పాపయ్య వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదంలో 5గురికి గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఓడిన అభ్యర్థి బాలరాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్పేట గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదం చోటు చేసుకుందని అని తెలుస్తా ఉంది. అయితే గ్రామంలో నిన్న సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే ఓడిండో బాలరాజు అనేటువంటి సర్పంచ్ అభ్యర్థి పైన ట్రాక్టర్ ఎక్కించినటువంటి ఘటన స్థానికంగా అయితే కలకలం పెడతా ఉంది. సర్పంచ్ ఎవరైతే గెలిచినటువంటి సర్పంచ్ తమ్ముడు చిరంజీవి అతను వెళ్లి అతనిపై దాడి చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రమాదంలో 5గురికి గాయాలయ్యాయి. 3 పరిస్థితి అయితే ప్రమాదకరంగా ఉందని చెప్పి తెలుస్తా ఉంది. అయితే గెలిచిన అభ్యర్థి పాపయ్య తమ్ముడు చిరంజీవి ట్రాక్టర్ తో అతన్ని ఢీకొట్టడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో గంజి భారతి, బాలమణి, స్వరూప, పద్మ సత్యవ వీళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అయితే వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తము తీసుకెళ్లిన పరిస్థితి. అయితే ఇదే విషయంలో గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇటు రోడ్డుపై బైఠాయించారు. వారు సర్పంచ్ గా ఉంటే కనుక మేము ఉండలేము అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. ఈ విషయంలో స్థానిక అంటే ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా స్పందించిన పరిస్థితి. ట్రాక్టర్ దాడిలో 4గురికి తీవ్ర గాయాలయ్యి ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నాయి. దీనికి పూర్తి స్థాయిలో ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ బాధ్యత వహించాలని చెప్పేసి ఆయన ఒక ఘాటుగా వ్యాఖ్యానించిన పరిస్థితి. అయితే బీఆర్ఎస్ నాయకుడు అయినటువంటి బిట్ల రాజు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాడు. అయితే అతను పోటీ చేసే క్రమంలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఈ పాపయ్య అతన్ని విడ్రా గమ్మని చెప్పడంతో విడ్రా కాకపోవడంతో ఈ యొక్క ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తా ఉంది. సారా చక్కదిద్దారా? రైట్ రాజేష్, ప్రస్తుతం పోలీసులు అక్కడ ఎట్లాంటి పరిస్థితులు చూస్తున్నారు, అలాగే పోలీసులు ఎట్లాంటి బందోబస్తు కల్పిస్తున్నారు? దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు అయితే మోహరించారు. పోలీసులు మోహరించి ఎవరైతే ఆందోళన చేస్తున్నటువంటి గ్రామస్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రోడ్డుపై బైఠాయించి కలెక్టర్ రావాలి, ఎమ్మెల్యే మదన్ మోహన్ డౌన్ అంటూ వాళ్ళు నినాదాలు చేసిన పరిస్థితి. అంటే స్థానిక పోలీసులు అదేవిధంగా ఎల్లారెడ్డి డివిజన్ లో ఉన్నటువంటి పోలీసు బలగాలను కూడా మోహరించిన పరిస్థితి. స్థానిక డిఎస్పీ కూడా వచ్చి బందోబస్తులు నిర్వహించారు. ఇరు వర్గాలను కూడా సంధానించే ప్రయత్నం చేశారు. అయితే ఎవరైతే దాడి చేశాడో ఈ సర్పంచ్ యొక్క తమ్ముడు చిరంజీవిని కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి పోలీసులు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలు పెరిగిపోయాయి. నిన్న గెలిచినట్టు కాంగ్రెస్ సర్పంచ్ ఇవాళ ట్రాక్టర్ కు నిందను కూల్చే ధైర్యం ఎవరిచ్చారని చెప్పేసి ఇటు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గ్రామంలో ప్రస్తుతం అయితే గ్రామంలో శాంతి నెలకొల్పేందుకైతే పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే గొడవ సర్దుమణిగింది. సాయిరామ్. రాజేష్.